ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు మరియు సంఘ పెద్దలకు సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చాలా సమయం అయిపోయింది కదండి. దేవునికి స్తోత్రం. ఎవరి మొహంలో కూడా నవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ మీ పక్కన బాగున్నారు కదా, అడగండి సార్. అడగండి సార్, మీ పక్కన వాళ్ళు బాగున్నారు లేదా అడగండి. నిద్రపోయే వాళ్ళందరూ చూడండి ఒకసారి. పక్కన నిద్రపోతున్న వాళ్ళందరూ లేకుండా సార్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ నాకన్నా ముందు మాట్లాడిన ఆ 4 మాటలు బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో నాకు ఇవ్వబడిన మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త ఎవరైనా చదవగలరు ఒకసారి. యోహాను 19:20. నేను తప్పికొనుచున్నాను అని. ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఒక మాట ప్రభువా చెప్తారు. నేను తప్పికొనుచున్నాను అన్న మాట కన్నా అక్కడ ఒక విషయం మనకి వెల్లడవుతుంది. ఏంటి అంటే లేఖనము ఏమాలంట నెరవేరునట్లు. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ ఎవ్రీ ప్రొఫెసీ. ఆమేన్. ప్రతి ప్రవచనం వెనకాల ఒక పర్పస్, ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. అందు నిమిత్తమే ప్రభువైన యేసు వారు అంటున్నారు కదా, నేను తప్పికొనుచున్నాను. హల్లెలూయా. మనం ఒకసారి ఆయన సిలువకి వెళ్తున్న సమయాన్ని ఒకసారి ఆ లాంగ్ డిస్టెన్స్ చూసినట్లయితే 600 మీటర్లు ఆయన సిలువ ఎత్తుకొని నడిచాడు. ఎంత? 600 మీటర్లు నడుస్తూనే ఉన్నాడంట. ఎవరు కూడా ఆయనకి సహాయం చేసింది లేదు. దేవునికి స్తోత్రం. ఒక చోట మాత్రం ఆయన పడిపోయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ సిలువను తీసుకున్నట్లు మనం చూడగలం. హల్లెలూయా. అయితే 600 మీటర్లు కూడా ఆయన ఒక్కడే ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ ఆ సిలువను తీసుకెళ్లి ఆ పర్వతం వెళ్ళినప్పుడు ఆయన శరీరకంగా మనం ఆలోచించినట్లయితే ఆ నడుచున్న ప్రతి ఆ టైం అంతా కూడా రక్తం ఫ్లో అవుతూనే ఉంది. ఏంటన్నది? బ్లడ్ పోతూనే ఉంది. ఆయన శరీరంలో ఉన్న ద్రవాలన్నీ చెమట రూపంలో ప్రతిదీ కూడా పోతానే ఉన్నాయి. హల్లెలూయా. ఆ సమయంలో శారీరకంగా మనం ఆలోచించినట్లయితే ఆయన సిలువలో పలికిన మాటకు వాస్తవమే. బహుశా మనమైతే మధ్యలో అడుగుదాం, దాహాతం బాబు నాకు ఏమైనా పట్టించండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అక్కడ ప్రభు అంటారు కదా, అక్కడ నేను తప్పికొనుచున్నాను. దేని నిమిత్తం? ప్రవచనము నెరవేరు నిమిత్తము. దేనంట? ప్రవచనము నెరవేరు నిమిత్తము నేను తప్పికొనుచున్నాను. ఒకవేళ అక్కడ ఆ మాట ప్రవచనం కనుక లేకపోతే బహుశా ఆయన తప్పికొనుచున్నాను అన్న మాట అనరేమో. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక్కోసారి మనం ఆలోచించవచ్చు, ఆయన తప్పికొనుచున్నానంటే ఎవరన్నా వచ్చి వాటర్ అందిస్తే ఇంకాసేపు ఆయన బతికిపోదామన్నా అండి. ఇంకాసేపు నేను బతికేస్తాను, కాసేపు నేను వాటర్ తాగేసి బతికేద్దాం అనుకుంటాడు దేవుడు. కాదు. హల్లెలూయా. ఆయనకి తెలుసు పస్కా బలి, ఆ పస్కా బలి పశువు ఎప్పుడు వధించబడాలో ఆయనకు తెలుసు. కరెక్ట్ గా 3 గంటలకు పస్కా బలి పశువు ఏం చేయాలండి? వధించబడాలి. కానీ ఆ సమయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను తప్పికొనుచున్నాను. అది దేని నిమిత్తం? ప్రవచనము నెరవేరు నిమిత్తము నేను తప్పికొనుచున్నాను అని ఆయన ఏం చేశాడు? మనకి తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ప్రవచనము నెరవేరునట్లు. హల్లెలూయా. యేసుప్రభు సిలువలో మాత్రమే తప్పికొనుచున్నాను అని అనలేదండి. యేసుప్రభు వారు వేరొక చోట కూడా తప్పికొనుచున్నాను అన్న చోట ఒకసారి యోహాను సువార్త, అది యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. రాగా యేసు ఆయన శిష్యులు ఆ సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహం నాకిమ్మని ఎలా కొడుకుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ 2 వర్గాలు మనం చూడగలం. ఏంటంటే అది 2 వర్గాలు మనం చూడగలం. ఒకటి యూదులు,
రెండవది సమరయులు. ఇక్కడ స్త్రీ చెప్తుంది కదా, సమరయులతో యూదులు సాంగత్యం చేయరు కదయ్యా, నీవు ఎలాగా నా దగ్గరకు వచ్చి దాహంకి ఇమ్మని అడుగుతున్నావు, నన్ను ఎలా నువ్వు వాటర్ ఇమ్మని అడుగుతున్నావు అని చెప్పేసి ఆ సమరయ స్త్రీ ఆ యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, కింద వచ్చిన వాళ్ళు అన్నాడు, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని. ఆమేన్. అని ఏమంటాడంట, దేవుని నామములో నాకు దాహమునకి ఇమ్ము అని చెప్పేసి అడుగుతున్నాడంట. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు వచ్చి అడిగారు, కరెక్టే, ఆ స్త్రీ సమరయులు కదా మేము, మీరు నా దగ్గరకు వచ్చి అడగడం ఏంటి అని చెప్పేసి అని అడిగాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సమరయులు అంటే విషయం ఏంటంటే, సమరయులు అంటే చాలా మంచివారు. చెప్పండి ఒకసారి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన మంచి సమరయుడు, మంచి స్నేహితుడు అని ఎక్కువ ఒక మాట ఉంది. సమరయులు చాలా మంచివారు, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే వ్యక్తులు. ఆ యొక్క సమరయులు ఎవరు కనిపించినా కూడా వాళ్ళ జీవితంలో బయట శ్రమలో ఎవరైనా ఉన్నా కూడా పైకి లేవనెత్తి వాళ్ళని ఆదరించగలిగిన గుణం కలిగిన వ్యక్తులు. కానీ ఆ యొక్క సమరయ స్త్రీకి తెలుసు, మేము ఎంత సమరయులు అయినప్పటికీ కూడా యూదులు మాతో సాంగత్యము చేయరంట. హల్లెలూయా. ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని కనుక మన జీవితంలో అన్వయించుకుంటే ఆ యొక్క జీవితం చూసినట్లయితే ఆ యొక్క మన జీవితంలో కూడా మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా సమరయుల వలె మనం జీవించినా కూడా, హల్లెలూయా, ఏ విధంగా ఉన్నా కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా కొన్ని సార్లు మన మంచి దేనికి పనికిరాదు. కుటుంబానికి కావాల్సింది సమరయులే, మంచి వాళ్ళే కాదంట్లా. బయట నీకు సర్టిఫికేట్ గట్టిగా ఉంది, కానీ నీ జీవితంలో కావాల్సింది ఏంటంటే ఏంటది? రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో రక్షణ అనేది లేకపోతే ఆయన ఆ ప్రవచనము నెరవేర్పు కొరకు పలికిన మాట, హల్లెలూయా, ఆ మాట కోసమే యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అమ్మా నాకు దాహమునకి ఇమ్ము, నాకు దాహం వేస్తుంది అని చెప్పి ఆయన కొన్ని మాటల తర్వాత చెప్పిన తర్వాత ఆయన అంటాడు కదా, ఇదిగో ఈ బావిలో ఉన్న నీళ్లు తాగితే నీకు మళ్ళా దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ కూడా తప్పికొనవు. హల్లెలూయా. ఈ లోకార్థమైన రక్షణ నీకు తాత్కాలికంగా ఉంటదేమో, కానీ నేను ఇచ్చు రక్షణ నీకు నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటే యేసు ప్రభువు చెప్తున్న మాట ఇది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు దాహం అంటే, అమ్మా నువ్వు రక్షణ పొందుకో. ఏ విధంగా అండి? రక్షణ పొందుకో. అదే మాట సిలువలో చెప్తున్నాడు, ప్రవచనము నెరవేరు నిమిత్తము. హల్లెలూయా. ప్రవచనము నెరవేరు నిమిత్తము ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు కదా, నాకు దాహమునకిమ్ము. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా మన దగ్గరికి వచ్చి, మన జీవితంలో ఎంత విధమైన ఆధ్యాత్మిక స్థితి ఉన్నా కూడా దేవునికి కలిగిన యొక్క ఆలోచన గాని ఆ గుణగణాలు గాని మన జీవితంలో లేకపోతే ఆ ప్రవచనం మన జీవితంలో నెరవేరదు. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక స్థితి నడవడిక గాని ఆయన అంటాడు కదా, ఆయన చేతికి మనకి అధికారం ఒప్పుకోవాలండి. అక్కడ ఆయన చేతికి అధికారం ఒప్పుకోవాలి. ఆ తర్వాత మన జీవితంలో ఏముండాలి? రక్షణ. హల్లెలూయా. నేను బాప్తిజం తీసుకున్నానండి, చర్చికి వెళ్ళిపోతున్నాను, వాక్యం చదివేస్తున్నాను, హల్లెలూయా. నరకంలో ఏంటంట? అగ్ని ఆరదు, చావదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమేశ్వర్యమును పొందలేకపోతున్నారు. ఎందుకని ఈ మాటలు వచ్చినాయి? ఎందుకు? దేవాది దేవుడు నీవు నమ్మి బాప్తిస్మం పొందు రక్షించబడతావు అని చెప్పిన దేవుడు, ఇదిగో నువ్వు సరిగా లేకపోతే కనుక అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న మాట చెప్పిన అర్థం ఏంటంటే, యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఆ ప్రవచనాత్మకమైన మాట నీ శరీరానికి మాత్రమే కాదు రక్షణ, నీ యొక్క ఆత్మకు కూడా అగ్ని బాప్తిస్మం వంటి రక్షణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో చోటు చూద్దాం ఒకసారి. యేసు ప్రభువు వారు ఇంకో చోట ఒక మాట మాట్లాడతారు, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువు. ఎక్కువ సమయం ఆ పండుగలో నిలిచి చాలా.
ఇక్కడ ఆ యొక్క జన సమూహంలో యేసుప్రభు వారు లేచి చెప్తున్నారంట, ఎవడైనాను తప్పికొని ఎడల ఆ ఎదుకు వచ్చి ఏం చేయాలంట, దాహము తీర్చుకోండి. అక్కడ యేసుప్రభు ఎక్కడ మాట్లాడుతున్నారంటే సమాజ మందిరంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడండి? సమాజ మందిరంలో మాట్లాడుతున్న చివరి మహోత్సవం రోజున నిలబడి చెప్తున్నాడు, ఎవరికైనా రక్షణ కావాలి అంటే, ఎవరికైనా దాహముగా ఉందంటే నా దగ్గరికి వచ్చి రక్షణ పొందండి, నా దగ్గరికి వచ్చి దాహము తీర్చుకోండి అని చెప్తున్న దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? సమాజ మందిరము. హల్లెలూయా. ఇది ఆన్సర్. మనం మందిరానికి వెళ్తున్నాం, కూర్చొని వాక్యం చదువుతున్నాం మాత్రమే కాదు, దేవుడు చెప్తున్నాడు, అడుగుతున్నాడు, మందిరంలో ఉన్నా కూడా నీకు రక్షణ ఉందా? నీ శరీరానికి రక్షణ ఉందా? నీ ఆత్మకు రక్షణ ఉందా అని యేసుప్రభు వారు స్పష్టంగా సమాజ మందిరంలో అడుగుతున్నాడు. ఆయన అన్నాడు కదా, నేనిచ్చు నీరు తాగితే ఎన్నడను నీవు దప్పికొనవు, మీలో ఎవడైనాను దప్పి కలిగిన ఎడల వచ్చి మీరు ఏం చేయాలంట, నా యొద్ద దాహము తీర్చుకోవాలి. ఏ రకమైన దాహం అది? రక్షణార్థమైన దాహం. ఆమేన్. హల్లెలూయా. రక్షణార్థమైన దాహము ప్రవచనాత్మకంగా యేసుప్రభు వారు పలుకుతున్న సిలువలో మాట ఏంటి అంటే, ఏంటంటే అది, నేను దప్పికొనుచున్నాను. ఆ సిలువలో పలికిన మాట ఆ యొక్క సైనికుని హృదయాన్ని తాకింది. హల్లెలూయా. ఆ సిలువలో పలికిన మాట సైనికుని యొక్క స్వస్థతకు కారణమైంది. హల్లెలూయా. ఈరోజు ఒకటి ఆలోచన చేద్దాం. అక్కడ సుకారు బావి, చెప్పండి ఒకసారి. ఆ స్త్రీ, సమరయ స్త్రీ దగ్గర ఉన్నది సుకారు బావి, చెప్పండి ఒకసారి. అయితే ఆ బావి ఇప్పటికి కూడా సుకారు అనే ప్రాంతంలో వాటిని కూడా సెక్యూరిటీగా ఉంచారు. మీకు హిస్టరీగా కావాలంటే గూగుల్ లైన్ చూడొచ్చు. అయితే ఆ బావి నీళ్ళంట చాలా లోతుగా ఉంటాయంట. హల్లెలూయా. ఆ లోతుకున్న ఆ యొక్క బావి దగ్గర ఆ స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతుందంట. హల్లెలూయా. ఒక వాక్యం చూద్దాం, కింద చూద్దాం ఒకసారి. 14 వచనం చూద్దాం ఒకసారి. ఆ స్త్రీ ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. ఆ స్త్రీ ఆయన చూచి చాలండి. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడేది ఆధ్యాత్మికమైన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ స్త్రీకి అర్థమైంది ఏంటి? అయ్యా, నేను ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో వచ్చి కావడేసి తోడుకున్నాను, ఇంకా కావడేసి తోడుకోలేని పని లేకుండా నాకు ఇప్పుడే ఇచ్చే మొత్తం అని చెప్పేసాను. హల్లెలూయా. ఆవిడకి ఆలోచనకి ఏమొచ్చింది? మామూలు బావిలో నీళ్ళు ఎత్తాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ యేసుప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే అది రక్షణార్థమైన మాట. దేవుడు అంటున్నాడు కదా, అయ్యా నాన్న నీకు ఒక గొప్ప పట్టణాన్ని నీ కోసం ఉంచానంటే, లేదు ప్రభు నాకు ఇక్కడ అప్పులు తీర్చే చాలంట. చాలా మంది ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. నాన్న నీకు చాలా మంచి గిఫ్ట్ అక్కడ దాచానంటే, లేదు నాకు ఇక్కడ ఇచ్చే సరిపోదు. హల్లెలూయా. ఈ స్త్రీ చెప్పే మాట ఆ విధంగానే ఉంది. యేసుప్రభు వారు ఆధ్యాత్మికంగా విషయం గురించి మాట్లాడుతుంటే ఈ స్త్రీ చెప్పిన మాట ఏంటి? అయ్యా నేను ఆ దూరం వెళ్ళి తోడుకోలేను కానీ నాకు ఇప్పుడు ఇచ్చే. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత అర్థమైంది, నీవు మెస్సయ్యావని నేను గ్రహించుచున్నానని చెప్పి ఆ స్త్రీ చెప్తుంది కదా. అయ్యా లోకం ఆ పట్టణం అంతటకు వెళ్ళి గొప్పగా సువార్త ప్రకటించింది. హల్లెలూయా. ఆనాడు సుకారు బావి దగ్గర ఆ స్త్రీకి కలిగిన రక్షణ, ఆ యొక్క జన సమూహంలో దేవుని మందిరంలో ఆ ప్రజలందరికీ కలిగిన రక్షణ, ఆ సిలువలో ఆ యొక్క దొంగకు కలిగిన రక్షణ ఈ రోజు మన మందిరంలో దేవుడు అడుగుతున్నాడు, నీరు దప్పికొని ఎడల నా యొద్దకు రండి. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దప్పిక దానికి అర్థం ఏంటంటే రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే మాట, రక్షించబడిన వారు శిక్షించబడకుండా నిత్య జీవానికి వెళ్తారు. హల్లెలూయా. రక్షించబడని వాడు శిక్షించబడతాడు. సింపుల్. దేవుడు తప్పికొనుచున్నాను అని చెప్పిన మాటకి అర్థం రక్షణలోనికి రండి అని సమాజ మందిరంలో కూడా ఆయన గొప్పగా అందరికీ ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆమేన్.